ఎంత గొప్ప చదువులు చదివి ఏం లాభం? ఏ దేశాలేలితే ఏం ప్రయోజనం? కన్నతల్లి కడచూపు నోచుకోలేని దౌర్భాగ్యం వాళ్ళ సొంతం. పిల్లల్ని మనం కంటాం. వారి ప్రతి బాధ్యత మనదిగా చూసుకుంటాం. వారే కావాలి అనుకుంటాం. కాని తల్లిదండ్రుల బాధ్యతని పిల్లలు ఎందుకు తీసుకోరు? తల్లిదండ్రులే కావాలని వారు ఎందుకు కోరుకోరు? ఆ ప్రశ్న మాత్రం నన్ను ఎంతగానో వేధిస్తుంది. బహుశా ప్రపంచంలోనే జవాబులేని ప్రశ్న ఇదేనేమో అనుకుంటూ తల్లి ప్రేమ, కొడుకుల అనుబంధం చూద్దాం రండి. అది గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం. ఎట్టు చూసినా పచ్చదనమే. నిండు కుండలా ప్రవహించే గోదావరి, ఆ ఇసుక తిన్నెలు, గలగల పారే గోదావరి కొబ్బరి తోటలు, సొగసుగా సాగే కాలువలు, ఇలా ఒకటా రెండా? ప్రకృతిలోని అందాలన్నీ గోదావరి జిల్లాల సొంతం. రెండు గోదావరి జిల్లాల్లోనూ ఆడపిల్లలు. కళ్లంతా ఆయనపైనే. ఆయనే మహేంద్రరాజుగారు. వారిది పెద్ద రాచరిక కుటుంబం. తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి. 100 ఎకరాల మాగాని, కొబ్బరి తోటలు, చేపల చెరువులు, రైస్ మిల్లులు, పాల ఫ్యాక్టరీ అన్నీ వారివే. వారికి చదువు లేదు కాని జీవితాన్ని ఎప్పుడో చదివేశారు. ఉదయం నుండి రాత్రి వరకు పనివాళ్లకి పన్లు పురమాయించటంలో ఆయన ఎప్పుడూ బిజీగానే ఉంటారు. పొలం పన్లు, పాల వ్యాపారం, చేపల చెరువుల నిర్వహణ, రైస్ మిల్ వ్యవహారాలు అన్నీ దగ్గరుండి బాధ్యతగా చూసుకునేవారు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వసంతదేవితో మహేంద్రగారి పెళ్లి అంగరంగ వైభవంగా గోదావరి జిల్లా అంతా కోలాహలం ఆకాశాన్నంటిందిది. పెళ్లైన 5 ఏళ్ల వరకు వారికి సంతానం కలగలేదు. దాంతో కర్ణాటకలోని ఒక వేద పండితుడి సలహా మేరకు ఊర్లో ఒక శివాలయం నిర్మించారు మహేంద్రరాజుగారు. గోదావరి జిల్లాల నుండి జనం వచ్చి ఎంతో వైభవంగా మేళతాళాల మధ్యన బ్రాహ్మణ పండితుల వేదద మంత్రాల ఉచ్చరణతో ఆలయ ప్రవేశం జరిగింది. ఆపై 20 నెలలకి వసంతదేవికి 2 కమల పిల్లలు జన్మిస్తారు. ఆపై కొన్నాళ్లకి ఒక కూతురు జన్మిస్తుంది. విశ్వనాథ్, ఈశ్వర్, శివాని అని నామకరణం చేస్తారు. శివయ్య కటాక్షంతో ఎంతో హాయిగా సాగిపోతుంది జీవితం. భర్తకు అండగా నిలవడంలోనూ, పిల్లలను పెంచడంలోనూ, ఇంటి పనులు చక్కపెట్టడంలోనూ వసంతాదేవి తనకు తానే సాటి. పిల్లల ముద్దు మాటలు, అల్లరి నవ్వుల మధ్య రోజులు క్షణాల్లో కరిగిపోతున్నాయి. అలా పిల్లలు ఎదుగుతున్నారు. మహేంద్రగారు దానధర్మాల కారణంగా ఆస్తి కూడా సగానికి సగం కరిగిపోతుంది. అయినా వసంతాదేవి ఎప్పుడూ భర్తకి ఎదురు చెప్పలేదు. ఇంకా భర్తని సమర్థిస్తూ ఇంటికి వచ్చిన అందరికీ అన్నపూర్ణాయి వండి వడ్డించేది. గోదావరి జిల్లాల్లో వీరిని సాక్షాత్తు శివుడు, అన్నపూర్ణమ్మగా సంబోధించేవారు. బంధువులు ఆస్తిని అనవసరంగా కరిగించేస్తున్నారు అనంటే మా పిల్లలే మాకు నిజమైన ఆస్తి అనేవారు. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతామని మారాం చేస్తుంటారు. అరే, మీరు పెద్ద పెద్ద చదువుల్ని, ఆపై విదేశాల్లో ఉద్యోగాల్ని వెళ్ళిపోతే ఈ ఆస్తిపాస్తులెవరు చూసుకుంటారు? మా పూర్వీకులు ఎవరూ పెద్ద చదువులు చదవలేదురా. ఉన్న ఆస్తిలోనే సొంత ఊర్లో తృప్తిగా బ్రతికాంరా. మారుతున్న కాలానుసారం మనం కూడా మారాలండి. ఇంకా ఈ కాలంలో ఇల్లు, వ్యవసాయం, పొలం అని ఎవరు కూర్చుంటున్నారు? పైగా మన పిల్లలు ఎంతో బాగా చదువుతారని, గొప్ప తెలివితేటలు కలవారని బడిలో టీచర్లు మెచ్చుకుంటున్నారు. కనుక వారికి నచ్చిందే చేయనివ్వండి. మనకు పిల్లల మీద ప్రేమ, ఇష్టం ఉన్నట్లే వారి అభిప్రాయాలు, నిర్ణయాలపై కూడా గౌరవం, విలువ ఇవ్వాలండి. వారిని ఊరికే పరిమితం చేయకండి. బాగా చదివి విదేశాల్లో కూడా వారి తెలివిని, సత్తాని చాటే అవకాశం తల్లిదండ్రులుగా మనమే కల్పించాలి. ఇక చేసేదేమీ లేక భార్య మాటలకి ఒప్పుకున్నాడు మహేంద్ర. అలా పిల్లలు పెద్ద చదువులు చదువుతూ విదేశాలు వెళ్లి తిరిగి రాకుండానే పెద్ద కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయని అక్కడే స్థిరపడిపోయారు. ఊరంతా పిల్లల గురించి గొప్పగా చెప్తుంటే మహేంద్రరాజు పైకి సంతోషపడినా లోలోపల పిల్లలు లేని ఎడబాటుని తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. ఇక వసంతదేవి సంగతి అలానే ఉంది. పిల్లల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. అదేంటి వసంత, నువ్వేగా మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాలన్నావు. పిల్లల ఇష్టాలకి అడ్డు చెప్పకూడదని, గొప్పవాళ్లు అవ్వాలని విదేశాలు పంపి ఇప్పుడింత బాధపడుతున్నావా? అలా పిల్లల కోసమే బ్రతుకు అన్నట్లు వారి విజయాలను తలుచుకుంటూ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ పిండి వంటలు, పచ్చళ్లు పంపుతూ కాలం గడుపుతున్నారు. ఇక కూతురు శివాని చదువులు కూడా పూర్తయ్యాయని దగ్గర బంధువుల సంబంధం చేశారు.
అబ్బాయి వినయ్ అమెరికాలోనే ఉద్యోగం. ఇక కూతురు కూడా అత్తవారింటికి వెళ్ళాక ఇల్లంతా బోసిపోయినట్లుంది వసంతదేవికి. పిల్లలు గొప్ప ప్రయోజకులయ్యారనే సంతోషమే కాని కనీసం వాడితో కలిసి చివరి జీవితం గడపలేకపోతున్నామనే ఆవేదన కూడా ఉంది. ఇక మహేంద్రగారు అవసరం ఉన్నవారికి డబ్బులిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేస్తూ ఊరి శివాలయంలో శివుడి సేవ చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఇక కొడుకులకి పెళ్లిళ్ళు చేసేస్తే బాగుండని, బాధ్యత అక్కడతో తీరిపోతుందని అనుకుంటున్నారు. పెళ్లికి ముందు ఒకసారి అమెరికా చూసి నేరుగా వారి ఇష్టాన్ని తెలుసుకుని సంబంధాలు చూద్దామని వీసా, పాస్పోర్ట్ రెడీ చేయించుకున్నారు. టూరిజం వీసా మీద తొలిసారిగా విమానమెక్కారు ఆ దంపతులు. ఆ రోజుల్లో పెద్దింటోళ్లు తప్ప సామాన్యులు ఎవ్వరూ వెళ్లలేరని అందరూ గొప్పగా, వింతగా అనుకున్నారు. ఎయిర్పోర్ట్కి విశ్వనాథ్ ఈశ్వర్లు వచ్చారు. కార్లో వెళ్తూ అమెరికాలోని పెద్ద పెద్ద భవనాలు చూసి ఆశ్చర్యపోయారు మహేంద్ర దంపతులు. అలా పెద్ద మేడలాంటి అపార్ట్మెంట్స్కి చేరుకున్నారు. ఇక ఇంటిలోకి వెళ్లి ఫ్రెషప్ అయి కాస్త తిని పడుకున్నారు. లేచాక వారు తెచ్చిన వస్తువులు, పిండి వంటలు, స్వీట్స్ అన్నీ చక్కగా సర్దించింది వసంత్. ఇంట్లో దీపం పెట్టి వంట చేసింది. ఆపై ఇల్లంతా శుభ్రం చేసే పనిలో పడిపోయారు దంపతులు. గదిలో కిటికీలు శుభ్రం చేస్తూ సోఫా, మంచాలు పక్కకి జరుపుతూ మొత్తం చీపిడితో ఊరుస్తుంది. అక్కడే ఒక దృశ్యం కనిపించి ఒక్క క్షణం షాక్ అయిపోయింది. అక్కడ కాల్చి పాడేసిన సిగరెట్లు, కొన్ని మందు సీసాలు, ఏవో బుడగల్లాంటి ప్యాకెట్స్ అన్నీ కలిపి ఒక బాక్స్లో కనిపించకుండా దాచిపెట్టినట్లు ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో బాగానే అర్థమైంది వారికి. కబోర్డ్లో బట్టలు చిందరవందరగా. ఆ బట్టలు సర్దుతుంటే వాటిలో అమ్మాయిల బట్టలు. కొన్ని వారి లోదుస్తులు దొరికాయి. ఇకంతే. ఇల్లు శుభ్రం చేసే పని అక్కడితో ఆగిపోయింది. వారి మొహాలు మారిపోయాయి. కలలో కూడా ఊహించని దృశ్యాలు చూశారు. తాను చదువుకోకపోయినా పిల్లలైనా పెద్ద ప్రయోజకులవుతారని, దేశం కాని దేశం పంపిస్తే ఈ చెడు అలవాట్లకు లోనయ్యారని దుఃఖంలో మునిగిపోయారు. ఇంతలో కూతురు, అల్లుడు వసంతదేవిని, మహేంద్రని చూడ్టానికొచ్చారు. అన్ని పలకరింపులైపోయాక చక్కగా భోజనాలు చేశారు. కూతురు కోసం తెచ్చిన పచ్చళ్ళు, స్వీట్స్ ఇచ్చి పంపారు. సాయంత్రం అయింది. కొడుకులు శుద్ధపూసల్లాగా నెమ్మదిగా బెడ్రూమ్స్లోకి జారుకుంటుంటే మహేంద్రగారు వాణ్ణి పిలిచారు. ఉద్యోగం కాకుండా ఇంకా ఏమైనా చేస్తున్నారా అనడిగారు. అదేం ప్రశ్న నాన్నా? ఉద్యోగం కాకుండా ఇంకేముంటాయి? ఇక్కడికి వచ్చి ఏమైనా అలవాట్లు చేసుకున్నారా? కొంపతీసి నాన్నేదో కనిపెట్టలేదు కదా బాబోయ్. ఏం అలవాట్లు నాన్న సూటిగా చెప్పండి. ఇదిగో ఈ బాక్స్లో ఉన్నవి సిగరెట్సు, మందు, ఇంకా కొన్ని దరిద్రాలు. అవి మావి కావులే నాన్న. ఫ్రెండ్స్ వదిలేశారులే. ఇప్పుడే బయటపడేస్తా. మీ ఫ్రెండ్స్ ఇక్కడెందుకు పెట్టారు? ఇంకా ప్యాకేజీలో కొత్తవి కూడా ఉన్నాయి. ఇప్పుడే బయటపడేస్తా. మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని ఉంచాం నాన్న. అంటే ఫ్రెండ్స్ కోసమే దాచిపెట్టారా? మరి ఈ ప్యాకెట్స్ ఏంటి? ఏంటి నాన్న నువ్వు ప్రతిదీ చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతారు? మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఎవరిష్టం వారిది. అదంతా ఇక్కడ కామన్. మీరు వచ్చిన పని చూసుకుంటే మంచిది. అనవసర విషయాలు మీకు అనవసరం. అవును బాబు, నాకెందుకు, మీ ఇష్టం మీది. అయినా మొదటి నుండి నా అభిప్రాయాలు ఎవరు విన్నారు? అంతా మీ ఇష్టప్రకారంగానేగా నడిచింది. ఇంకెప్పుడు మీ విషయాల్లో తలదూర్చను. తప్పయింది, క్షమించు బాబూ. అది కాదు నాన్న, అర్థం చేసుకోండి. ఎందుకు చాదస్తంగా మాట్లాడతారు? ఇంకో మాట మాట్లాడకుండా ఇద్దరు చెంపలు చెల్లుమనిపించింది వసంతో. అందరూ ఆశ్చర్యపోయారు. నాన్నగారు చెప్తూనే ఉన్నారు, మన ఆస్తిపాస్తులు చూసుకుంటూ, ప్రకృతి ఓడిలో దొరికే సహజమైన ఆహారం తింటూ ఇక్కడే సంతృప్తిగా బ్రతకాలని. అయినా నేను మీ కోరికల్ని నిజం చేయడానికి పెద్ద చదువులని, ఉద్యోగాలని, ఈ దేశం పంపితే అన్ని చెడాలవాట్లు నేర్చుకుని మాకు సరైన బుద్ధి చెప్పారు బాబూ. పిల్లలకి నేర్పాల్సింది ధర్మం, మానవ విలువలు. పెద్ద పెద్ద చదువులు చదివినా సంస్కారం, క్రమశిక్షణ చాలా ముఖ్యం అని మీ నాన్నగారు చెప్తున్నా నేను వినకుండా మిమ్మల్నే వెనకేసుకొచ్చాను. అలాంటిది మీరిక్కడక్కడ వెలగబెట్టే ఘనకార్యాలివ్వంట్రా అని బోర్న ఏడ్చింది వసంత.
చదివిన చదువులు వినయం, సంస్కారం, బాధ్యతలు నేర్పాలి కాని గర్వం, చెడు వ్యసనాలు కాదురా. మీరందరికీ ఆదర్శంగా ఉండాలి. కాని మీరే చెడాలవాటికి బానిసలైపోయారు. అంతే. ఇక ఎక్కువసేపు అక్కడ ఉండలేక మరుసటి రోజే తమ ప్రయాణం మొదలుపెట్టారు. తిరిగి అమ్మ ఒడిలాంటి ఇంటికి వచ్చేశారు. ఇక పిల్లల పద్ధతులు చూసి వారి గుండె బరువైపోయింది. పిల్లలకి సంబంధాలు చూసి బాధ్యతను వదిలించుకోవాలని కాకినాడ, అన్నవరం కి చెందిన సంబంధాలు చూశారు. ఆ సంబంధాలు అబ్బాయిలకి నచ్చడంతో అంగరంగ వైభవంగా వారి పెళ్లిళ్లు జరిగిపోయాయి. అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగాయి. ఆపై అందరూ అమెరికా వెళ్ళిపోయారు. ఇక మహేంద్రకి ముందున్నంత ఓపిక, సంతోషం ఇప్పుడు లేవు. దానాలు, ధర్మాలు చేసి సగానికి పైగా ఆస్తి కర్పూరంగా కరిగిపోయింది. ఇంకా పొలం పనులు కూడా చూసుకోలేకపోతున్నారు. శివాలయంలోనే శివసేవ చేసుకుంటూ పొద్దుస్తమాను అక్కడే ఉంటున్నారు. వసంత కూడా పనులేమీ చేయలేకపోతుంది. కొడుకుల తీరు చూసి ఆమె శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక కొడుకులు ఫోన్స్ చేయడం మానేశారు. ఎప్పుడైనా మహేంద్రగారు చేస్తుంటే కొంచెం మాట్లాడేసి బిజీ అని పెట్టేస్తున్నారు. ఇక వసంతకి గుండెకు చెందిన క్యాన్సర్ అని తెలిసింది. ఇక ఆమె ఎక్కువ కాలం బ్రతకదన్నారు. బ్రతికినన్నాళ్లు సంతోషంగా చూసుకోమన్నారు. మహేంద్రకి పిడుగుపడినట్లయింది. ఇక భార్యను కూతురులాగా, పసిబిడ్డలాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఈలోపు విషయం తెలిసి కూతురు, కొడుకులు వచ్చి 2 రోజులు ఆ అమ్మతో గడిపి వెళ్లారు. ఇక వసంత ఆరోగ్యం మరింత దిగజారింది. కొడుకులకి చెప్పినా మొన్ననేగా వచ్చాం అని వాళ్లు రాలేదు. కూతురు, అల్లుడు మాత్రం మరోసారి వచ్చి వెళ్లారు. ఇక వసంతదేవి కేవలం ద్రవరూపంలోనే ఆహారం తీసుకుంటుంది. ఇవ్వాలో రేపో అన్నట్లు ఉంది. కొడుకుల్ని చివరిసారి చూడాలని అడుగుతుంది. చనిపోయేలోపు చూడాలని ప్రాధేయపడుతుంది. వెంటనే మహేంద్ర కొడుకులకి ఫోన్ చేస్తే వారు ఫోన్స్ తీయడం లేదు. మొన్ననే కదా వెళ్ళాం, అప్పుడమ్మ బాగానే ఉంది కదా, మళ్ళీ రమ్మంటే ఎలా? మన నలుగురికి సెలవులు, టికెట్స్ ఎలా దొరుకుతాయి? ఇప్పుడు కుదరదు కదా. కాలం ఎవడికోసం ఆగదు. తన పని తాను చేసిపోతుంది. కొడుకుల్ని కలవరిస్తూనే మరో 2 రోజుల్లో శివైక్యం చెందింది వసంతదేవి. గోదావరి జిల్లాలంతా ఈ విషయం పాకి అందరూ వస్తున్నారు. చివరికి కొడుకులు రాకుండానే ఆమె మరణించింది. ఆఖరి చూపు కోసం కొడుకులు వస్తారని పార్థివదేహాన్ని అలాగే ఉంచారు. కాని అమెరికాలో బీభత్స తుఫాను కారణంగా అమెరికన్ ఎయిర్లైన్స్ బంద్ చేశారు. ప్రకృతికి కూడా ఆ కొడుకులు రావడం ఇష్టం లేదేమో. ఎంత చదువులు చదివి ఏం లాభం? ఏ దేశాలు వెలగబడితే ఏం లాభం? కన్నతల్లిని కడచూపు కూడా చూసుకోలేని దౌర్భాగ్యం వారిది అని అందరూ అనుకుంటున్నారు. అది వినిపించిన మహేంద్ర ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఈలోగా ప్రకృతి కరుణించి వర్షపు చినుకులు పడ్డాయి. ఆ వర్షంలోనే మహేంద్రరాజుగారి కన్నీళ్లు కలిసిపోయాయి. అలా సాయంత్రం నాటికి వసంతదేవి హాయిగా శివునిలో కలిసిపోయింది. 4 రోజుల తర్వాత బయల్దేరి వచ్చారు కొడుకులు. అప్పటికే అంతా అయిపోయింది. ఒక్క మాట కూడా వారితో మాట్లాడలేదు మహేంద్ర. వారి భోజనాలు, తదితర ఏర్పాట్లు పనివాళ్లకప్పగించి మహేంద్రరాజుగారు తన పూర్తి సమయం శివాలయంలోనే గడుపుతున్నారు. తండ్రిని కూడా తమతో అమెరికా వచ్చేమని చెప్పారు. సున్నితంగా తిరస్కరించాడు మహేంద్ర. వసంతదేవి లోటు లేకుండా పనివాళ్లకి అన్నీ చెప్పి, వంటలు చేయించి, అన్నీ ప్యాక్ చేయించి కొడుకులతో పాటు పంపించాడు. అలా 2 రోజుల్లో కొడుకులు అమెరికా వెళ్ళిపోయారు. భార్య జ్ఞాపకాలతో కాలం గడుపుతున్నాడు మహేంద్ర. ఎక్కువగా ధ్యానంలోనే ఉంటున్నాడు. ఇక పొలం పనులు, ఇంటి పనులు అన్ని పనివాళ్లకి వివరించి ఒక వీలునామా రాసి భార్య అస్థికలను గంగానదిలో కలపాలని మరో 10 రోజుల్లో వస్తానన్నాడు. కాని ఎవరికీ తెలీదు ఆయన తిరిగి రాకుండా అక్కడే తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోతున్నాడని. ఆ వీలునామా చీటీలో ఇంటి వివరాలు, ఆస్తులు అన్నీ వారసుల పేరున రాశారు. 25% అనాథాశ్రమానికి, 25% కూతురు శివానికి, మరొక 25% తన బావగారు వసంతదేవి, అన్నయ్య అయిన వెంకట్రామయ్యకి, మరో 25% శివాలయానికి రాశారు. కొడుకులకు మాత్రం రూపాయి ఆస్తి రాయలేదు. అంతకంటే విలువైన సంస్కారం వారి దగ్గర ఉంది. దాంతో వాళ్లు ఎన్నో విజయాలు అందుకుంటారు.
అందుకోవాలని ఆశిస్తున్నానని ముగించారు. అదంతా చదివిన మహేంద్రగారి బావగారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా తిరిగి వస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక మహేంద్రగారు వందే భారత్ ట్రైన్ ఎక్కాలని ఎంతో ఆశపడేవారు. అలా ఇప్పటికీ తన కల నెరవేరింది. ఆయన కాశీ ప్రయాణం వందే భారత్ ట్రైన్లో మొదలైంది. కొంతసేపటికి ఒక పెద్దాయన వచ్చి మహేంద్రగారి పక్కన కూర్చున్నారు. అలా కాలక్షేపంగా మాట్లాడుతూ తన కుటుంబ విషయాలు చెప్పుకొచ్చారు. ఒక్కగానొక కొడుకుని గారంగా పెంచితే వాడు చదువు పెడసరన పెట్టేవాడు. నేను, నా భార్య రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివిస్తుంటే మా పరువు తీస్తుండేవాడు. ఇంట్లో చిన్న చిన్నగా డబ్బులు కొట్టేసేవాడు. తెలియక చేసేవాడని మేం వదిలేశాం. ఊర్లో, ఆటల్లో, పిల్లల్తో గొడవలు. మా ఆవిడ వాడి తీరుతో ఎంతో బెంగ పెట్టుకుంది. తాగొచ్చి గొడవ చేసేవాడు. ఒకరోజు తాగొచ్చి నన్ను కొట్టి పెద్ద గొడవ చేశాడు. మా ఆవిడ వాడి తీరుతో ఎంతో బెంగ పెట్టుకుంది. ఇక ఆ ఊర్లో బ్రతకలేక మా ఇల్లొమ్మేసి పట్నం వచ్చి కూల్డీ పని చేసుకుంటుంటే మేముండే చోటు తెలుసుకుని ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు కూడా దొంగతనంగా తీసుకుపోయాడు. ఇకంతే, మాకంటూ రూపాయికూ లేకుండా పట్నంలో ఎన్నో అవస్థలు పడ్డాం. చివరికి నా భార్యకి జబ్బు చేసింది. డబ్బులేక వైద్యమందక సగం కొడుకుమీద బెంగతో సగం మంచానపడి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది అని కుమిలి కుమిలి బాధపడ్డాడు. ఇక ఒక సన్యాసితో కొన్ని విషయాలు పంచుకున్నారు మహేంద్రగారు. అలా ఎందరో అనుభవాల్ని కళ్ళారా తెలుసుకున్నారు. పిల్లల్ని మనం కంటాం. వారి ప్రతి బాధ్యత మనదిగా చూసుకుంటాం. వారే కావాలి అనుకుంటాం. కాని తల్లిదండ్రుల బాధ్యతని పిల్లలు ఎందుకు తీసుకోరు? తల్లిదండ్రులే కావాలని వారు ఎందుకు కోరుకోరు? ఆ ప్రశ్న మాత్రం నన్ను ఎంతగానో వేధిస్తుంది. బహుశా ప్రపంచంలోనే జవాబులేని ప్రశ్న ఇదేనేమో అనుకుంటూ దారిలో వచ్చే అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఎందరో మహానుభావుల్ని, సాధువుల్ని కలిశారు. ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. చివరికి కాశీ చేరారు. ఆ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని భార్య అస్థికలు గంగలో కలిపి ఇక తనకి, తన భార్యకి మోక్షం ప్రసాదించమని కోరుకున్నారు. అలా చావు కోరుకుంటూ కాశీలోనే బిచ్చగాడిలా మారి ఆహారాన్ని అడుక్కుంటూ సహజ జీవనాన్ని ఎంచుకొని శివుడి పిలుపు కోసం ఎదురుచూస్తూ ధ్యానంలో నిమగ్నమైపోయాడు మహేంద్రరాజుగారు. నిజమైన జీవితం, ఆ జీవితపు అర్థం తెలుసుకుని సంతృప్తిగా ప్రాణాలు విడిచారు, శివునిలో చేరిపోయారు.